భారత్పై యూఎస్ టారిఫ్స్ ప్రభావం మళ్లీ పాత పద్ధతిలో గూగుల్ ఇంటర్వ్యూలు ఫ్లిప్కార్ట్లో 2 లక్షల ఉద్యోగాలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాల కారణంగా భారతదేశ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇది ప్రధానంగా మన దేశ వ్యాపారులకు ఎగుమతిదారులకు చాలా దెబ్బ పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సుంకాల వల్ల సుమారు 4.19 లక్షల కోట్ల విలువైన భారత వస్తువులు ప్రభావితం కాబోతున్నాయని అంచనా వేసింది. అమెరికా బ్రెజిల్ మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. అమెరికా బ్రెజిల్ పై ఇప్పటికే 50% సుంకం విధించింది. అయితే అమెరికా ట్రేడ్ ఎఫెక్ట్ వల్ల దెబ్బతిన్న పలు ఉత్పత్తుల్ని ఆదుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు లూయిస్ లులా సిల్వా తెలిపారు. దేశీయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తామని ప్రకటించారు. వినాయక చవితి పండుగ వేళ బంగారం ధరలు గరిష్టంగా ₹550 పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన ప్యూర్ 10 గ్రాముల గోల్డ్ ₹1,02,060గా ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ రేట్ ₹93,550గా ఉంది. కిలో వెండిపై ₹1,000 తగ్గగా ₹1,20,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి, ఛట్ పూజ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని 22 రైళ్లను సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు నడిపించనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్, తిరుపతి, కాచిగూడ, నాగర్జోల్, సంత్రగాచి, చర్లపల్లి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్లో ఉద్యోగానికి అభ్యర్థులతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు తప్పనిసరి చేయనుంది. ముఖాముఖి విధానాన్ని పునరుద్ధరిస్తామని సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. వర్చువల్ నియామకాల విధానంలో మేధ సాయంతో మోసాలు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మాంక్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ షాకింగ్ ప్రకటన చేశారు. తమ కంపెనీలో పనిచేయడానికి ఇన్స్టాగ్రామ్ లో కనీసం 6 గంటలు పనిచేసేవారు కావాలని ప్రకటన ఇచ్చారు. డూమ్ స్క్రోలర్ తమకు అవసరమని సీఈఓ విరాజ్ శెట్టి తెలిపారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న వాటిని అధిగమించేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. బ్యాంక్ క్రెడిట్ ను విస్తరించేందుకు అవసరమైన చర్యలను తాము పరిశీలిస్తున్నామన్నారు. ఇన్వెస్ట్మెంట్ సైకిల్ ను సృష్టించేందుకు వీలుగా కార్పొరేట్లు, బ్యాంకులు ఒకతాటిపైకి వచ్చాయని పనిచేయాలన్నారు. యాపిల్ సంస్థ కూడా ఇతర కంపెనీల మాదిరిగానే ఫోల్డ్ ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. వచ్చే నెల 9న ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను విడుదల చేయనున్న సంస్థ అదే రోజు వాచెస్, ఎయిర్ ప్యాడ్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే అదే రోజు ఫోల్డెడ్ ఫోన్లను విడుదల చేస్తారని అందరూ అనుకున్నప్పటికీ దీన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. ఈ కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్కార్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుత పండుగ సీజన్లో 2.2 లక్షల మంది సీజనల్ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు లాజిస్టిక్స్, డెలివరీ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. టారిఫ్ ఎఫెక్ట్ తో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఢమాలయ్యాయి. రేపటి నుంచి యూఎస్ టారిఫ్లు అమల్లోకి రానుండటంతో ఎఫెక్ట్ సెక్టార్స్ అన్ని అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మెటల్, బ్యాంకింగ్, ఫార్మా, టెలికాం రంగాలు 1 నుంచి 2% నష్టపోగా మొత్తం ట్రేడింగ్ లో సెన్సెక్స్ 849, నిఫ్టీ 256 పాయింట్లు నష్టపోయాయి.